ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. క్లీన్ మోడెస్ట్ అంతే. అంటే ఇప్పుడు డిపెండ్స్ ఆన్ అక్కడ ఒక మూవీకి మరీ డీప్గా నేను చేయలేను, మరీ బోల్డ్గా నేను చేయలేను. సో నాకున్న ఒక కొన్ని లిమిట్స్ నేను పెట్టుకున్నా, ఒక బౌండరీస్ పెట్టుకున్నా. సో అంతవరకే నేను చేయగలను అని ముందే నేను చెప్తా. ఎందుకంటే మనకి ఇప్పుడు మనకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంది. యాజ్ ఏ ఆర్టిస్ట్గా నువ్వు ఆర్టిస్ట్ అయ్యి నువ్వు ప్రతిదీ చెయ్యాలి అని అంటారు చాలా మంది. చాలా మంది అదే చేయాలి అనేది రాంగ్ ఏమో. రాంగ్ అది. మనం ఎలా పోర్ట్రే చేసుకోవాలనుకున్నామో ఆ కైండ్ ఆఫ్ ఇప్పుడు నా లైఫ్ ఇది. నేను అనుకుంటేనే ఇక్కడ ఉన్నా, నేను చెయ్యాలి అని అనుకుంటేనే నేను చేసా. సో ఎవరో వచ్చి ఇప్పుడు మా అమ్మ నాన్నలే నన్ను ఫోర్స్ చేయరు ఒక దానికోసం ఈ క్యారెక్టర్ చేయి అన్నారు. ఏముందమ్మా పర్లేదు చేసే ఇది అని అన్న సందర్భాలు ఉన్నాయి. ఎవరైనా డైరెక్టర్స్ కానీ అసిస్టెంట్ ఇప్పటికీ నువ్వు ఎందుకు గ్లామరస్ చేయవు, చెయ్యి, ఏముంది అందరు చేస్తున్నారు కదా. బయటే స్లీవ్లెస్ వేసుకుని తిరుగుతున్నారు, పొట్టి పొట్టి బట్టలు వేసుకుని తిరుగుతున్నారు, నీకేంటి అని అంటే అది వాళ్ళ ఇష్టం. బట్ ఎప్పుడు నేను మిమ్మల్ని ఆ టైప్ లో కూడా చూడలేదు. అంటే బట్టలు వేసుకోవడం తప్ప ఇష్టమైన బట్టలనే వాటి గురించి డిస్కస్ చేయలే. అది నాకు నచ్చదు. నాకు పర్సనల్ గా నాకు నచ్చదు, నాకు కంఫర్టబుల్ గా ఉండదు కొన్ని అనేది నేను చెయ్యలేను. సో అది మీకు నచ్చకపోతే అది నా ప్రాబ్లం కాదు. సో హౌ డిడ్ యూ అంటే నో అని చెప్పడానికి కొంచెం మంచిగానే చెప్పాలి, కఠినంగా చెప్తే మళ్ళీ నెక్స్ట్ ఏమైనా ఆపర్చునిటీస్ ఇవ్వరని ఒక సో మెనీ థింగ్స్ గోయింగ్ ఆన్ కదా. ఉంటాయి. ఎలా చెప్తారు నో అని? లైక్ ఎందుకండి మనకెందుకు, నేను ఇలా ఉన్నాను కదా, చాలు ఉండనియండి, నాకు ఇంతవరకే నాకు వస్తుంది, మీకు నచ్చితే ఇవ్వండి లేదంటే లేదు. ఎందుకంటే నేను కాకపోతే అట్లాంటి క్యారెక్టర్ కోసం ఎదురు చూసే ఇంకొక మంచి ఆర్టిస్టులు ఉన్నారు. సో కాబట్టి వాళ్ళకి లైఫ్ ఇవ్వండి. సో నాకు నేనే చెయ్యాలి అనుకున్నప్పుడు అవి మానేసేయండి. లేదు నాకు అవే కావాలనుకున్నప్పుడు అంతే అంతే. సో అట్లా నేను ఇంత పొలైట్ గా చెప్తాను. ఎందుకంటే మనకి ఎవరితోనూ శత్రుత్వం వద్దు. బికాస్ ఇండస్ట్రీ చాలా చిన్నది. సో దాంట్లో మనం ఎక్కడైనా మళ్ళీ ఇక్కడ నువ్వు తిడతావు, అది తిరిగి మళ్ళీ అక్కడికి వర్క్ చేయాల్సి వస్తుంది. అది మైండ్ లో ఉందనుకోండి, ఆ మనిషి 100 మందికి చెప్తారు. సో ఇప్పుడు దాకా ఇండస్ట్రీలో ఎవరితోనూ గొడవలు లేవు? లేవు. ఎవరితోనూ గొడవలు లేవు. ఎందుకంటే నేను అందరితోనూ మర్యాదగానే మాట్లాడతాను. లేదు నాకు ఇది నచ్చదంటే మర్యాదగానే చెప్తాను. ఎందుకంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అనేది నా పాలసీ. అట్లానే ఉంటాను అనమాట. అండ్ అంటే కానీ ఒక ఇంటర్వ్యూలోనే ఎక్కడో చెప్పాను, ఒక పాట ఇష్టం లేకుండా చేశారు అని. అండ్ దట్ హాస్ అ వెరీ వల్గర్ మీనింగ్ ఉంది. ఇష్టం లేకుండా అంటే లైక్ అది అనుకోకుండా అయిపోయింది. డ్రెస్సింగ్ ఇస్ ఆల్సో కానిస్టేబుల్ డ్రెస్ వేసుకొని చేశారు. బట్ అది నితిన్ గారి మూవీ అనుకో, ఎక్స్ట్రాడినరీ మూవీ. సో వకంద వంశీ గారు నాకు ఆ టైంలో నాకు ఆల్రెడీ నేను కంటిన్యూ చేస్తున్నా షూట్, ఆల్రెడీ కమిట్ అయ్యా మూవీలో. సో సీన్స్ జరుగుతున్నాయి, ఆల్రెడీ ఆఫ్ ద మూవీ అయిపోయింది. అప్పుడు ఆ సాంగ్ వచ్చినప్పుడు నాకు బిఫోర్ డే నేను విన్నా ఆ సాంగ్. నాకు తెలీదు, ఏదో సాంగ్ ఉంది అని అంటే వాళ్ళకుందేమో నాకెందుకు ఉంటుంది, నేనేమైనా హీరోయిన్ అని కాదు కదా, నాకెందుకు ఉంటుంది అని అలా అనుకున్నా. అండ్ ఒక సాంగ్ ఉన్నా కూడా జస్ట్ ఇప్పుడు ఎట్లుంటుంది, నేను కొన్ని సాంగ్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ చేస్తాం కదా, అట్లానే అనుకున్న ఆర్టిస్టులు. ఇప్పుడు బ్రహ్మాజీ గారు కానీ మీరును ఇంకా సోనియా మీరే మెయిన్ అయిపోయాను నేను. అది మంచిది అనుకోవాలో లేదంటే ఏమనుకోవాలో అంటే అదే అలాంటి సిచ్యువేషన్స్ లో. అందుకనే అడిగాను ఆ క్వశ్చన్. అంటే ఇష్టం లేకుండా ఓకే చేశారా మీరు, లేకపోతే తెలియకుండా ఓకే చేశారా? తెలియకుండా అంటే నన్ను కాంప్రమైజ్ అంటే ఇట్లనే చెప్పారు. లైక్ నేను ఏదో బలవంతంగా నా మీద రుద్దేసి చేయలేదు. అదేదో మిస్కమ్యూనికేషన్. సో మిస్కమ్యూనికేషన్. నేను ముందుగా నా కో డైరెక్టర్స్ కానీ ఎవరు కూడా నాకు తెలుసా మరి ఇలా ఉంటదని? తనకు తెలీదు, నాకు ఆ విషయం నాకు తెలీదు. మేము ఎక్కువ మాట్లాడుకోలే. నాకు అప్పుడే ఆ షూట్ లోనే పరిచయం తను సోనియా. సో కాబట్టి నాకు చేసేసరికి ఏంట్రా అప్పుడు ఇద్దరం ఇబ్బంది పడ్డాం చెప్పాలంటే, ఆ సాంగ్ ఏంద్రా ఎట్లుందిరా అని చెప్పి. బట్ ఈవెన్ నితిన్ గారు కానీ ప్రతి ఒక్కరు మాకు బూస్ట్ ఇచ్చారు. అమ్మా ఇది వల్గర్ సాంగ్ కానీ మిమ్మల్ని చండాలంగా చూపించడం అయితే అస్సలు చూపించలేదు. సో మిమ్మల్ని ఏడిపించిన వాళ్ళని ఈ పాట రూపంలో కొడుతున్నాం. ఆ సాంగ్ వకంద వంశీ గారికి ఇష్టం, దాన్ని రీక్రియేట్ చేయడం అనేది ఆయనకి ఇష్టం.
సో ఈ మూవీలో పెట్టాలి అని అనేది ఆయన అనుకున్నారు. కాబట్టి ఆ మూవీ ఎంత హిట్ అయిందో తెలియదు కానీ మా సాంగ్ మాత్రం చాలా హిట్ అయింది. ఘోరంగా బాబులు కదా అమ్మో. ఈవెన్ నాకు కాల్స్ వచ్చాయి అబ్బా. ఏమని చెప్పారు కాల్స్ చేసి? వాళ్ళు నేను ఎందుకు చేసావు సత్య అన్నారా? కానిస్టేబుల్ ఒక ఆవిడ కాల్ చేశారు నాకు, మీరు సత్య గారేనా అని అడిగారు. అని అడిగితే అవునండి అన్నా. అట్లా ఎట్లా చేస్తావమ్మా సాంగ్ అన్నారు. ఏ సాంగ్ అండి? అబద్ధాలు ఆడకు, నువ్వు చేసావు, మా డ్రెస్సులు వేసుకుని ఆ పాటకి ఎట్లా చేస్తావు నువ్వు అంటే మా డిపార్ట్మెంట్ని నువ్వు అవమానిస్తున్నావా అది ఇది అన్నారు. నాకు అసలే ఇష్టమైన డిపార్ట్మెంట్, నేను ఎందుకు చేస్తాను అక్కడ? మీరు నన్ను అడగండి, నా వర్క్ నేను జస్ట్ ఒక పాత్రధారి మాత్రమే. నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ని, నా డైరెక్టర్ ఏం చెప్తే నేను అదే చేశాను. మీరు అడగాలనుకుంటే ఆ ప్రొడక్షన్ని ఆ డైరెక్టర్కి కాల్ చేసి అడగండి అని చెప్పి ఇలానే తిడతానే ఉన్నారు. అట్లా ఎట్లా చేస్తావు ఇంకా అనండి. సరే అండి, ఓకే అండి, సరేనండి, సారీ అండి, సరేనండి, సారీ అండి అని చెప్పుకుంటూ కట్ చేసా కాల్. వెరీ డౌన్ టు ఎర్త్ హంబుల్ లాగా అయిపోయారా ఇండస్ట్రీకి వచ్చి? లైక్ ముందు నుంచే అలానే అమ్మాయిలు అనగానే కొంచెం ఆ ఆరోగెన్స్ యాటిట్యూడ్ అందరికీ ఉండకపోవచ్చు, బట్ కొంతమందికి ఉంటుంది. అండ్ అది లేకపోయినా ఎవాల్వ్ అవుతున్న కొద్దీ, ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ, సక్సెస్ వస్తున్న కొద్దీ వాళ్ళు తెచ్చి పెట్టుకుంటారు. ఎస్పెషల్లీ అమ్మాయిలు యాటిట్యూడ్ ని, ఆరోగెన్స్ ని ఇండస్ట్రీలో చాలా మందిని చూసాను కాబట్టి. సో బట్ యు ఆర్ వెరీ నార్మల్. ఏంటి అది? లైక్ అది ఫస్ట్ నుంచి అలానే ఉంది. ఈవెన్ పెంపకం అంతే. మా అమ్మ అంటే బికాజ్ నేను మా మదర్ ఆర్టిస్ట్ అవ్వడం వల్లనే ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి అనేది ఈవెన్ చెప్పాక మా అమ్మమ్మ కూడా ప్రతిదీ అదే సిచ్యువేషన్ బట్టి నువ్వు మాట్లాడు, సిచ్యువేషన్ బట్టి నువ్వు యారగెంట్ అయితే అప్పుడు ఓకే, యాటిట్యూడ్లు అవి పెట్టవమ్మా. సో కాబట్టి నువ్వు ఎంత తగ్గుంటే నీకు అంత అవకాశాలు వస్తాయి. సో ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉన్నారా, ఫ్రెండ్షిప్స్ ఇవన్నీ అపార్ట్ ఫ్రమ్ జబర్దస్త్ టీమ్? అమ్మాయిలు ఉన్నారా? ఎందుకంటే జెలసీ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయంట. నాకు ఉన్నారు ఇండస్ట్రీలో. ఒకే ఒక అమ్మాయి ఉంది, తను ఇప్పుడు యాక్ట్ చేయట్లేదు, వీణా. సో తను ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసింది మణికొండ, వీ నెయిల్డ్ ఇట్ బై వీణా అని చెప్పి సెలూన్ స్టార్ట్ చేసింది. షీ ఈజ్ మ్యారీడ్, షీ హాస్ 2 kids. సో అట్లా ఇండస్ట్రీలో తను ఒక్కదే. స్కూల్ డేస్ ఉన్నప్పుడు ఉదయలక్ష్మి అని చెప్పి నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. సో వీళ్ళిద్దరే నా బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. సో తర్వాత ఇంకా ఇండస్ట్రీలో జబర్దస్త్ ఉంటాం కదా యూజువల్ గా, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ గ్యాంగ్స్ గా వెళ్ళిపోతుంటారు, అలా రీల్స్ వ్లాగ్స్ ఇవన్నీ చేస్తుంటారు. నేను ఎప్పుడు చూడలా మిమ్మల్ని, అందుకని ఆ ప్రొఫైల్ చూసినప్పుడు కూడా అమ్మ నాన్నతో ఉంటారు, షూట్ లో ఉంటారు, ఏదైనా ప్రమోషన్ చేస్తుంటారు. ఇన్స్టాలో ప్రమోషన్స్ గట్టిగా చేస్తున్నారు. ఇన్స్టాలో ఎక్కువ వస్తుందా మీకు? సినిమా రెమ్యూనరేషన్స్ ఎక్కువ వస్తున్నాయి? రెమ్యూనరేషన్ అనే చెప్పాలి. సో ఎందుకంటే అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పుడు పర్వాలేదు. సో ప్రమోషన్ కూడా చాలా రేర్, అది రియల్ ఉంటేనే, మంచిగా ఉంటేనే నేను చేస్తాను. నా ఇన్స్టా చూసినా అదే ఉంటుంది, సెలెక్టివ్గా ఉంటుంది. ఈవెన్ ఇండస్ట్రీ ఏదైనా క్యారెక్టర్స్ అయినా కూడా, నా మూవీస్ క్యారెక్టర్ చాలా చూసీగానే ఉంటుంది అది కూడా. ఇంకా ఫ్రెండ్స్ అంటే అంతే, నా ఇండస్ట్రీ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను కానీ నేను పబ్స్కి వెళ్ళడం కానీ అందరిలా ఉండను. పార్టీయింగ్ సోషల్ యానిమల్ అస్సలు కాదు, అసలు వెరీ హోమ్లీ అంతే. సో హీరోయిన్ గా అంటే చిన్న బడ్జెట్ మూవీస్ లో చాలా మంది అడుగుతూ ఉంటారు, ఐ గెస్. సో చేస్తున్నారా అలాగా? అంటే కొన్ని స్టోరీస్ వింటున్నాను, అన్ని బడ్జెట్ పరంగా అంతా కూడా నేటివ్ బేస్డ్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అవును అవును అవును, కొన్ని వస్తూ ఉన్నాయి. బట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఒక స్టెప్, ఇప్పటి వరకు ఒక గుడ్ నేమ్తో ఉన్నాం, ఆ స్టెప్ తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఒక మంచి స్టోరీ, మంచి ప్యాడింగ్ ఉన్న ఆర్టిస్టులతో మంచి ప్రొడక్షన్లో వెళ్ళాలనేది నా కోరిక అంతే. బట్ హీరోయిన్ అవ్వాలని ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే నాకు ఇప్పుడిప్పుడు అనిపిస్తుంది, చాలా మంది కొత్త వాళ్ళు మన టాలీవుడ్ వాళ్ళు అంటే మన ఇండస్ట్రీ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఇంత టాలెంట్ ఉండి నేను కూడా ఒక ఛాన్స్ వస్తే నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి అది ఒక చేశాను అనేది నా లైఫ్లో ఉంటుంది కదా అనేది నాకు కోరిక. అయితే చాలా మంది అంటే స్మాల్ స్క్రీన్ నుంచి వచ్చిన వాళ్ళని బిగ్ స్క్రీన్లో కొంచెం తక్కువగా చూస్తారు, లేకపోతే ఆ డిఫరెన్స్ అనేది ఉంటుంది అని విన్నాను. సీరియల్స్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, జబర్దస్త్ ఆర్టిస్టులు వీళ్ళు వచ్చిన వాళ్ళ నుంచి కానీ, సీరియల్ వాళ్ళు ఎగ్దమ్ సీరియల్ వాళ్ళు కొంచెం ఆ డిఫరెన్స్ అనేది చూపిస్తారు అని విన్నాను. అలా ఏమన్నా? లేదండి, అస్సలు లేదు. నేను రాంగ్ గా విన్నాను అంటే అలా లేదు. ఓకే, నిజంగా నాకు ఆ ఎక్స్పీరియన్స్ అయితే అవ్వలేదు. మేబీ వేరే వాళ్ళకి అయిందేమో నాకు తెలియదు. నా వరకు నేను చూసినంత వరకు
ప్రతి ఆర్టిస్ట్కి ప్రతి ప్రొడక్షన్లో వాళ్ళ క్యారెక్టర్స్ కానీ వాళ్ళకి ఇచ్చే వాల్యూస్ అంతా కూడా ఈక్వల్గానే ఉంటుంది. ఓకే. సో ఇండస్ట్రీ అనగానే అమ్మాయిలు అంటే అన్ని ఫీల్డ్స్లో ఉన్న ఇబ్బందులు పెడుతూ ఉంటారు అమ్మాయిల్ని, దట్ ఈస్ వెరీ కామన్. బట్ కొంతమంది బయటకు వచ్చి మాట్లాడతారు, కొంతమంది నాకు అలా ఏం జరగలేదు అంటారు. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్ టాపిక్? యాక్చువల్గా ఇబ్బంది పెడుతుంటారా? అలాంటి వాటికి కామ్గా సైడ్ అయిపోవాలా, రివోల్ట్ అవ్వాలా, ఏమనుకుంటారు? అంటే ఇప్పుడైతే అది లేదండి. ఇప్పుడున్న ఇండస్ట్రీలో అస్సలు అలా లేదు. ఇబ్బంది పెట్టే వాళ్ళు అయితే లేరు. అప్పట్లో నేను స్టార్టింగ్ ఉన్నప్పుడు టచ్వుడ్ నేను అప్పుడు ఎక్కువ ఫేస్ చేయలేదు, బికాస్ మా మదర్ ఉండడం వల్ల, మా అమ్మమ్మ గారు కాబట్టి నాకు ఒక ప్రొటెక్షన్ ఉంది. సో అమ్మో ఇంద్రాణి గారు అమ్మాయి, లేదంటే ఇలా వాళ్ళ అమ్మమ్మ గారు కూడా ఉంటారు ఎందుకు అనేది ఉంటుంది. బట్ షూట్ లొకేషన్స్లో కానీ కొంతమంది మనల్ని నన్ను ఇబ్బంది పెట్టారు. బట్ మనం తీసుకునే యాక్షన్ ఎలా ఉందనేది నేను అప్పట్లో మా అమ్మమ్మే యాక్షన్ తీసుకునేది, కాబట్టి నేను అయిపోతుంది అంతే. ఈవెన్ నా పక్కనే ఉండేవారు, నేను షార్ట్కి వెళ్ళినా కూడా ఆ సెట్లో అలా కూర్చునేవారు, గంభీరంలో ఇలా ఉండేది, ఇలా చూస్తూ ఉండేది. ఎవరైనా కూడా ఇంకా అంతే ఇంకా అలా ఉండేది అనమాట. కాబట్టి నాకు అంత రేర్, చాలా రేర్. ఇప్పుడు దేవుడి దయవల్ల అలాంటిదైతే లేదు. ఇప్పుడు ఇంకా ఆల్రెడీ సక్సెస్ చూస్తున్నారు ఏంటి అని నాకనే కాదు, ఇప్పుడు వచ్చే అమ్మాయిలకి కూడా అసలు ఇబ్బంది అనేది లేదని టాలెంట్ ఉంటే లైక్. బట్ తెలుగు అమ్మాయిలకి ఇంకా అవకాశాలు ఇవ్వట్లేదు అంటున్నారు. బట్ లాట్స్ ఆఫ్ తెలుగు పీపుల్ ఆర్ కమింగ్, చాలా మంది వస్తున్నారు, ఇస్తున్నారు అవకాశాలు, ఇస్తున్నారుగా. బట్ ఎక్కడో అంటారు వీళ్ళు టైంకి రారను, లేకపోతే గ్లామరస్ గా చేయరు కాబట్టి మేము నార్త్ నుంచి తీసుకుంటున్నాము, అక్కడ నుంచి తీసుకుంటున్నాం అంటారు. అది కూడా నిజమే. అది నిజమే. ఎందుకంటే మనం బోల్డ్గా చేయలేమమ్మా, అస్సలు చేయలేం. అలా కావాలి మూవీ అన్నాక, ఆ గ్లామర్ కావాలి. సో వాళ్ళకి ఇప్పుడు ఇస్తున్నారని అంటే దేనికి ఇస్తారు? దానికే. కాబట్టి ఆ స్టోరీకి కానీ దానికి కానీ తగిన అమ్మాయిలు ఒకవేళ బోల్డ్గా చేయాలి, ఎక్స్పోజ్ చేయాలని అనుకుని నార్త్ నుంచి తీసుకొస్తున్నారు. లేదు ఈ క్యారెక్టర్ ఇప్పుడు బలగం లాంటి సినిమాలకు కానీ ఇప్పుడు నాగదుర్గ గారు కూడా చేస్తున్నారు. మీరు ఇప్పుడు రీసెంట్ గా చేసిన వెంకటరామయ్య గారి తాలూకా, దాంట్లో కూడా మొత్తం పల్లెటూరు ఇదే ఉంటుంది స్టోరీ మొత్తం. కాబట్టి అట్లాంటి వాటికి మనం తెలుగు వాళ్ళు సరిపోతాం. సో అలాగా తెలుగు వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు మన తెలుగు ఇండస్ట్రీ. అయితే మీరు ఫస్ట్ వచ్చారు, సత్యశ్రీ గారు ఫస్ట్ వచ్చారు, శ్రీ సత్య గారు తర్వాత వచ్చారు. బట్ ఈ కన్ఫ్యూజన్ ఉంటుందా, సత్యశ్రీనా శ్రీ సత్యనా? మీరు అనుకుని ఆమెకు కాల్ చేయడం, ఆమె అనుకుని మీకు కాల్ చేయడం, దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం అనుకున్నారు? అటువంటి కన్ఫ్యూజన్స్ ఏమైనా వచ్చాయా? మేమిద్దరమే ఒక ఇంటర్వ్యూ పెట్టి మేము బోర్డులు వేసుకుని ఇది సత్యశ్రీ, నేను సత్యశ్రీ శ్రీ సత్య అని చెప్పడానికి ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే చాలా కాల్స్, ఈవెన్ రీసెంట్గా నా బర్త్డే అయినా కూడా పాపం దానికి కాల్ చేసి విష్ చేశారంట. నా బర్త్డే 29th రా బాబు, సత్యశ్రీ బర్త్డే 20 అని చెప్తే ఓహో ఓకే. సిమిలర్ కదా, మీరు అటు అంటే మీ పేరు సత్యశ్రీ, తను శ్రీ సత్య. నేను అదే అంట, జబర్దస్త్ సత్యశ్రీ నేను, తను బిగ్ బాస్ శ్రీ సత్య అని అంటాను. ఇది బాగుంది యాక్చువల్లీ, జబర్దస్త్ సత్యశ్రీ, బిగ్ బాస్ శ్రీ సత్య. చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. అయ్యో నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది, నేను చాలా సార్లు చెప్పా. ఒక మదర్ ఒక సాంగ్ కోసం అని చెప్పి, ఆల్బమ్ సాంగ్ కోసం నాకు అడ్వాన్స్ చేశారు. సరే ఈ కాస్ట్యూమ్ తెచ్చుకోండి మేడం, 2 days బ్లాక్ చేశారు, అడ్వాన్స్ వేసేసారు నాకు.